ఓకే పిల్లలు, మనం ఈ సమయంలో లైట్ దేర్ బి లైట్ అనగా వెలుగు కలిగేను అనే పాటను మనం పాడుకుంటూ దేవుని నామమును మహిమపరుద్దాం. లైట్ దేర్ బి లైట్ అనగా వెలుగు కలిగేను, రాత్రి పగలు వేరుపరచుగా డే ఆయన వన్ డే ఆయన. ఈ పాట పాడుకుంటూ దేవుని మహిమపరుద్దాం పిల్లలు. ఓకే, ఆర్ యు రెడీ? ఓ yes జీసస్. వినిపించట్లేదు, చెప్పాలి పిల్లలు. ఓకే, ఆర్ యు రెడీ నాన్న? చేద్దామా? అందరికి ఇష్టమైన పాట? ఇష్టమే అక్క. ఓకే, రెడీ? 1 2 3 గో.
మైక్ తీసుకుని అందరికి ప్రైజ్ లార్డ్ అని చెప్పండి, థ్యాంక్ యూ అని చెప్పండి. అందరూ బాగున్నారా? వాళ్ళందరినీ చాలా మిస్ అవుతున్నాను. త్వరగా మనందరినీ సండే స్కూల్లో వెళ్ళగలుగుతున్నాం. ఓకే పిల్లలు,
ఇంకొక పాట పాడుకుందాం. ఓకే పిల్లలు, ఇంకొక యాక్షన్ సాంగ్ నేర్చుకుందాం. ఓకే, మియా మియా కుట్టు పిల్లి అనే చిన్న పాట పాడుకుందాం. హలో పిల్లలు, బాగున్నారా పిల్లలు? ఇప్పటిదాకా చాలా మంచి పాట మన పిల్లలు యాక్షన్ చేస్తే చూస్తూ ఉన్నాం మనం. ఈ సమయంలో ఇంకొక కొత్త పాట కూడా మనము యాక్షన్ చేద్దాం. ఓకేనా పిల్లలు? మీరు పాట నేర్చుకోవడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఇష్టపడిన వాళ్ళందరూ కూడా ఈ పాటని నేర్చుకోవడానికి అందరూ రెడీగా ఉండాలి. ఓకేనా పిల్లలు? నేర్చుకుందామా? నేర్చుకుందామా పిల్లలు? కొత్త పాట నేర్చుకోవడానికి ఎంతమందికి ఇష్టం? ఐసి నీకు ఇష్టమా కొత్త పాట నేర్చుకోవడం? ఇష్టమా? ఇష్టం. నేర్చుకుందామా? ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఓకే పిల్లలు, ఈ సమయంలో మనము కొత్త పాట యాక్షన్ నేర్చుకుందాం. చూసావా
Are you ready? Come on. Meow meow kutti pilli esuni నీవు చూసావా Meow meow kutti pilli esuni నీవు చూసావా ఓకే పిల్లలు, చూసారు కదా పాట? ఎంతమందికి నచ్చింది పాట? ఓకే సరే. ఈ సమయంలో మనం మంచి పాటలు నేర్చుకొని ఉన్నాము. మరి మంచి అమూల్యమైన టైంలోకి వచ్చి ఉన్నాము. మరి ప్రార్థన చేసుకుందాం. తర్వాత దేవుని మాటల్ని కొద్దిసేపు మనం నేర్చుకుందాం. కలుపుస్తున్న పిల్లలు ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన అంటే 1 2 3. స్తోత్రమునైనా మహాపరిశుద్ధుడా మహోన్నతుడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఇంతవరకు నాయన ఈ సండే స్కూలు నాయన కార్యక్రమంలో మీరు మాకు తోడుగా ఉండి నడిపించినందుకు వందనాలు స్తోత్రములను చెల్లించుకుంటున్నాము రాజా. తండ్రి, మీరు బిడ్డల్ని నిలవబెట్టి చక్కగా యాక్షన్ సాంగ్ చేయడానికి మీ కృప చూపినందుకు వందనాలు నాయన.
దీనిని చూస్తున్న అనేకులు కూడా నాయన దీనిని విని నేర్చుకొని నా ప్రభువా ఆశీర్వదించబడడానికి మీ సహాయం దయచేయండి. ఈ సమయంలోనికి కథలోనికి వెళ్ళిచుండగా ప్రభువా మీ కృప తోడుగా ఉంచండి. వీడిలో మీరుండి మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో వేడుకు ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, ఇట్స్ స్టోరీ టైం. రైట్, ఆర్ట్ అరౌండ్ ఐస్ రెండు. పీటర్ అంకుల్, జాన్, క్యారల్ రావాలి త్వరగా. ఓకే, పీటర్ అంకుల్ రావాలి త్వరగా. జాన్, కమ్ హియర్. జాన్, ఓకే, వాట్స్ యువర్ నేమ్? బయట చూసుకున్నారు, బయట వస్తుందో లేదా కనుక్కో. బయట వాళ్ళకి చూడు ఒకసారి. కట్టకపోతే ఇక్కడ మనకి డిటెక్ట్ అయిపోతుంది వెంటనే ఇందులోనే. ఓకే పిల్లలు, లాస్ట్ వీక్ మనం నేర్చుకున్నాం జాన్, క్యారల్ అలాగే పీటర్ అంకుల్ చేసినవి నేర్చుకున్నాం. ఓకే ఓకే, పీటర్ అంకుల్ లాస్ట్ వీక్ ఏం చెప్పారు పిల్లలు? ఏం స్టోరీ చెప్పారు? ఒక ఏంజల్ దేవుడి మాట వినకుండా ఏం చేసింది? ఆకాశంలోంచి దేవుడు అతన్ని తోసివేశాడు కదా. ఈరోజు మరొక లెసన్ని మనం నేర్చుకుందాం. ఓకే, ఒక రోజు అంట ఇది చూడాలి. ఐల్సి క్యారల్ అంటే ఒక రోజు ఏం చేసిందో తెలుసా? క్యారల్ అలాగే జాన్ ఇద్దరు ఒక మంచి ప్రాజెక్ట్ వర్క్ చేస్తూ ఉన్నారంట. ఏంటో ప్రాజెక్ట్ అంటే ఒక భూమి లాంటిది తయారు చేస్తూ, ఒక రౌండ్ బాల్ లాగా తయారు చేస్తూ ఉన్నారు. ఈలోపు పీటర్ అంకుల్ వచ్చారంట. పీటర్ అంకుల్ వచ్చి, పిల్లలు జాన్, క్యారల్ ఏం చేస్తున్నారు అని అంటే, జాన్ చెప్పాడంట, అంకుల్ మేము ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాము, మా టీచర్ ఇచ్చారు, ఒక భూమి లాంటిది రౌండ్గా చేయాలంట. నాకు అస్సలు చేయడం రావట్లేదు, దానికి అసలు ఏమేమి కావాలో ఎలా చేయాలో నాకు అర్థం కావట్లేదు అంకుల్, మీరు కొంచెం హెల్ప్ చేస్తారా అని అడిగారంట. ఓ తప్పకుండా హెల్ప్ చేస్తాను. అయితే నా దగ్గర జాన్ చెప్పాడంట, నా దగ్గర మట్టి అలాగే కొన్ని తీగలు మాత్రమే ఉన్నాయి అంకుల్, ఇంకేమీ లేవు నా దగ్గర అని. ఓకే పిల్లలు, సరే మరి అసలు ఈ భూమి ఎలా కలిగిందో మీకు తెలుసా పిల్లలు? ఈ ప్రపంచం ఎలా కలిగిందో తెలుసా పిల్లలు అని పీటర్ అంకుల్ జాన్ని, క్యారల్ని అడిగారంట. అడిగితే మాకు తెలియదు అంకుల్, మా టీచర్ చెప్పింది, దానంతటా అదే వచ్చిందంట, ఎవ్వరూ చేయలేదంట అని చెప్పాను. చెప్పగానే కాదు పిల్లలు, బైబిల్లో దీని గురించి చాలా విషయాలు ఉన్నాయని మీకు చెప్తాను అని చెప్పి పీటర్ అంకుల్ చెప్పడం స్టార్ట్ చేశారంట. ఒకరోజు దేవుడు, భూమంతా చీకటిగా ఉందంట, అంతా కూడా సాతాను దేవుడు ఆకాశం నుంచి పడేశాడు కదా, అప్పుడు సాతాను భూమంతటిని పాడు చేసేసాడు. అందుకు దేవుడే అప్పుడు చూసి ఏం చేశాడు తెలుసా పిల్లలు? అంత చీకటిగా ఉందని వెలుగు కలుగును గాక అని అనగానే ఫస్ట్ డే ఏమైంది తెలుసా? ఫస్ట్ డే వెలుగును చేశాడు. ఓకే, చూపించినాను. ఏంటది? డే 1 చెప్పాలి. ఏంటది? డే 1. డే 1 దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాడు. డే 1 దేవుడు ఏం చేశాడు? లైట్ అండ్ డార్క్నెస్, వెలుగును చీకటిని దేవుడు వేరుపరిచాడు. చెప్పండి, ఫస్ట్ డే దేవుడు ఏం చేశాడు? వెలుగును చీకటిని దేవుడు వేరుపరిచాడు. అండ్ ఒక రోజు అయిపోయింది. ఆ తర్వాత దేవుడు డే 2 ఏం చెప్పండి? డే 2 దేవుడు ఏం చేశాడో తెలుసా పిల్లలు? దేవుడు ఆకాశాన్ని నీటిని వేరుపరిచాడు. డే 2 దేవుడు ఏం చేశాడు? ఆకాశాన్ని
అలాగే వాటర్ని దేవుడు వేరుపరిచాడు. ఆకాశం ఎలా ఉంటుంది పిల్లలు? వైట్గా ఉంటుంది, స్కై బ్లూ కలర్లో మేఘాలతో దేవుడు చేశాడు. ఆ తర్వాత వాటర్ అంతా కూడా ఎక్కడంటే అక్కడ పిచ్చి పిచ్చిగా ఉన్నాయి. అయితే దేవుడు ఆ వాటర్ అన్నింటినీ కూడా ఏం చేశాడు? ఒక దగ్గరికి తీసుకుని వచ్చాడు. ఆ తర్వాత డే 3 చూపించాలి. మీరు ఇట్లా పట్టుకొని చూపిస్తూ ఉండాలి. గుడ్. డే 3 చూపించినానా? టర్న్ దిస్ సైడ్. ఎస్, వెరీ గుడ్. అన్నీ ఓకే. డే 3న దేవుడు ఏం చేశాడో తెలుసా? సముద్రాల్ని చేశాడు. డే 3 దేవుడు సముద్రాల్ని చేశాడు. సముద్రాల్ని, వాటర్ అంతటిని కూడా ఒక పక్క కూర్చి దేవుడు సముద్రాల్ని చేశాడు. ఆ తర్వాత కొంత ఆరిన నేలను దేవుడు చేశాడు. ఆ ఆరిన నేల మీద ఏమైందో షోయో. ఓకే. డే 3 ఏం చేశాడు? చిన్ను జాన్ ఏం చేశాడు? దేవుడు సముద్రాలని ఒక దగ్గర చేర్చాడు. అండ్ అక్కడ మీకు ఏం కనపడుతున్నాయి? డ్రై ల్యాండ్ మీద దేవుడు చాలా చెట్లను దేవుడు చేశాడు. అవి చాలా రకాల ఫ్లవర్స్ని, ఫ్రూట్స్ని, అలాగే వెజిటేబుల్స్ని దేవుడు కలుగు చేశాడు. ఓకేనా? ఫస్ట్ చెప్పండి. ఫస్ట్ డే దేవుడు ఏం చేశాడు? లైట్ అండ్ డార్క్నెస్ ని, దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాడు. నెంబర్ 2, సెకండ్ డే దేవుడు ఏం చేశాడు? ఆకాశాన్ని, మైక్లో చెప్పాను. ఓకే. సెకండ్ డే దేవుడు ఏం చేశాడు? ఆకాశాన్ని, నీటిని వేరుపరిచాడు. పైన ఆకాశం కలగాలన్నప్పుడు ఆకాశం కలిగి. అండ్ థర్డ్ డే దేవుడు ఏం చేశాడు? సముద్రాలన్నిటినీ ఒక దగ్గరికి చేశాడు. ఆ తర్వాత ఆరిన నేల మీద చెట్లు, ఫ్లవర్స్ అవన్నీ రావాలని చెప్పగానే అవన్నీ వచ్చి వాటన్నిటిని చూసి దేవుడు చాలా బాగుంది, చాలా మంచిదిగా ఉంది అని దేవుడు అన్నాడంట. ఓకే. ఫస్ట్ 3 days అయిపోయింది. నెక్స్ట్ డే 4. డే 4న ఏమైందో తెలుసా పిల్లలు? దేవుడు ఇవన్నిటిని కూడా కేవలం నోటి మాటతోనే చేశాడు. దేవుడు నోటితో అన్నాడు, ఏమని? వెలుగు. ఇందాక పాట పాడుకున్నాం కదా, ఏమని పాడుకున్నాం? లెట్ దేర్ బి లైట్. దేవుడు అన్నాడు లెట్ దేర్ బి లైట్. అక్కడ వెలుగు కలగాలి అనగానే వెంటనే అక్కడ ఏమొచ్చేసింది? లైట్ వచ్చేసింది. ఆ తర్వాత మనం పాడుకున్నాం, దేవుడు ఏమేం చేశాడు? ఇవన్నీ దేవుడే తన మాటతో దగ్గర పెట్టుకుని గట్టిగా చెప్పాలి. తన మాటతో, ఓకేనా? తన మాటతో కలుగు చేశాడు. ఇంకేమేం చేశాడు దేవుడు? జింక పిల్లలు చెంగు చెంగుమంటూ, జింక పిల్లలు కొమ్మ కొమ్మ ఊగుతూ, ఈ మంకీ స్వీట్ అనేది కూడా ఎవరు చేశారు? దేవుడే చేశారు. అండ్ తర్వాత 4th డే దేవుడు ఏం చేశాడో తెలుసా పిల్లలు? చదవండి అక్కడ. సన్, మూన్ అండ్ స్టార్స్. సూర్యుడిని, చంద్రుణ్ణి, అలాగే నక్షత్రాల్ని ఎవరు చేశారు? దేవుడే చేశాడు. 4వ దినాన దేవుడు సూర్యుడిని, చంద్రుణ్ణి, అలాగే నక్షత్రాల్ని దేవుడు చేశాడు. ఓకే. అవి చూడగానే మీరు ఎప్పుడైనా సన్ని చూసారా? చూసావా? ఎస్. మూన్ చూసావా? ఎలా ఉంటుంది? బ్లాక్ కలర్లో ఉంటుంది కదా. వెరీ గుడ్. స్టార్స్ ఎట్లా ఉంటాయి? ఆరెంజ్ కలర్లో ఉంటాయి. స్టార్స్ ఏ కలర్లో ఉంటాయి? వెరీ గుడ్. సన్ ఏ కలర్లో ఉంటుంది? ఆరెంజ్ అండ్ రెడ్. ఓకే. సన్ ఎప్పుడు ఉంటుంది పిల్లలు? నైట్ టైమ్స్ వస్తుంది కదా సన్. వెరీ గుడ్. దేవుడు సన్ పగలని వెళ్ళడానికి దేవుడు ఏమి ఇచ్చాడు? సన్ ఇచ్చాడు. నైట్ టైమ్స్ సన్ వస్తుంది కదా. నైట్ టైమ్స్ సన్ వస్తుందా? మూన్ అండ్ స్టార్స్. వెరీ గుడ్. నైట్ టైమ్స్ దేవుడు చీకటిని ఏలడానికి చంద్రుణ్ణి, అలాగే నక్షత్రాలని దేవుడు ఇచ్చాడు. ఓకేనా? అండ్ డే 5.
ఓకే, డే 5 దేవుడు ఏం చేశాడో తెలుసా పిల్లలు? మీ అందరికీ చాలా ఇష్టమైన బర్డ్స్ అండ్ ఫిషెస్ చూపించండి ఒకసారి, అందరికి చూపించండి. వెరీ గుడ్. నేమ్ సమ్ బర్డ్స్. నేమ్ సమ్ బర్డ్స్ నేమ్స్ చెప్పండి, మీకు ఇష్టమైన బర్డ్స్. Parrot, వెరీ గుడ్. ప్యారెట్, sparrow, స్పారో, ఇంకా చిన్న బర్డ్స్ నేమ్స్ చెప్పినాను. ఇంకా బర్డ్స్ నేమ్స్ ఏమేమి ఉన్నాయి? pigeon, పిజియన్, వెరీ గుడ్. పిజియన్ ఎవరు చేశారు? దేవుడు, వెరీ గుడ్. ఇంకా జాబ్, ఇంకా దేవుడు ఏం చేశాడు? బర్డ్స్ నేమ్స్. ఇంకా parrot, ప్యారెట్, వెరీ గుడ్. ప్యారెట్ ఏ కలర్ లో ఉంటుంది? గ్రీన్ అండ్ రెడ్, వెరీ గుడ్. దేవుడు ఈ బర్డ్స్ అన్ని కూడా peacock, పికాక్, వెరీ గుడ్. పికాక్ చిన్నగా ఎగురుతుంది కదా, చిన్న బర్డ్ కదా, మన ఇంటి పైకి వస్తుంది కదా, వస్తుందా పికాక్? నో, ఇట్ వెరీ బిగ్ వన్ కదా, చాలా పెద్దది, చాలా పెద్దది, చాలా పెద్దగా ఉంటుంది. ఓకే, దేవుడి బర్డ్స్ అన్ని కూడా చాలా బ్యూటిఫుల్ కలర్స్ లో ఉంటాయి కదా పిల్లలు? దేవుడి బర్డ్స్ అన్ని ఎవరు చేశారు? ఎవరు చేశారు? వెరీ గుడ్. అండ్ 5th డే దేవుడు ఇంకేం చేశాడు తెలుసా పిల్లలు? అక్కడ ఏమున్నాయి చూడండి, ఐసి ఒకసారి చూపించినాను. బర్డ్స్ అండ్ ఫిషెస్. ఫిషెస్ అంటే ఎంతమందికి ఇష్టం? నెక్స్ట్, ఫిషెస్ గాల్లో ఎగురుతాయి కదా ఆకాశంలో. ఓ, నీళ్ళల్లో ఏం చేస్తాయి? స్విమ్ చేస్తాయి. ఓకే, ఇంకా నీళ్ళల్లో ఇంకేమేమి ఉంటాయి పిల్లలు? షార్క్స్, ఇంకా క్రొకడైల్, వెరీ గుడ్. ఇంకా షార్క్, ఇంకా టర్టిల్స్, టార్టాయిస్, ఇంకా ప్రాన్స్, డాల్ఫిన్. సూపర్. మీకు యానిమల్స్ అంటే చాలా ఇష్టం కదా? వెరీ గుడ్. క్రాబ్స్ కూడా ఉంటాయి కదా. క్రాబ్స్ ఏం చేస్తాయి? ఆడుకోవచ్చు కదా మనం వాటితో, చక్కగా ఆడుకోవచ్చా? కొరికేస్తాయి. వెరీ గుడ్. ఓకే, ఇలాంటి డిఫరెంట్ యానిమల్స్ అన్ని, సీ యానిమల్స్ అన్నిటిని కూడా ఎవరు కలెక్ట్ చేశారు పిల్లలు? వెరీ గుడ్. వాటన్నిటిని కూడా చాలా అందంగా మన కోసము చేశారు. ఓకే, నెక్స్ట్ డే. మమ్మీ ఈ బర్డ్ అయితే ఇదిగా చేతి పెట్టుకుంటే కూర్చుంటా ఉంటాయి. ఓకే, కూర్చో. నెక్స్ట్ డే 6. చిన్న జాన్. డే 6 నా దేవుడు ఏం చేశాడు తెలుసా పిల్లలు? ఏం చేశాడు? యానిమల్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్. దేవుడు యానిమల్స్. ఓకే సార్, నేమ్స్ సమ్ యానిమల్స్ నేమ్స్ చెప్పండి. రాబిట్, లయన్, మైక్లో చెప్పండి. టైగర్, ఇంకా యానిమల్స్, వైల్డ్ యానిమల్స్. Crocodile, డాగ్, వెరీ గుడ్. ఇంకా టైగర్, ఇంకా leopard, లెపర్డ్, మంకీ, జిరాఫీ. ఇలా పాడుకున్నాం కదా. జీబ్రా, జిరాఫీలు, ఉడతలు, మిడతలు, ఇన్సెక్ట్స్ అన్నిటి కూడా ఎవరు చేశారు పిల్లలు? ఎస్, వీటన్నిటిని ఎవరు చేశారు పిల్లలు? చెప్పాలి, ఎవరు చేశారు? ఇందాక మనం పాట పాడుకున్నాం కదా, వీటన్నిటిని కూడా ఎవరు చేశారు? దేవుడే చేశారు. ఓకే పిల్లలు, ఓకే, ఇంతవరకు చూసారు కదా. మీ దగ్గర ఉన్న డిఫరెంట్ పేపర్స్ ఉంటే, ఒకవేళ వైట్ పేపర్స్ ఉంటే వైట్ పేపర్స్ మీరు నాకంటే ఇంకా చక్కగా డ్రాయింగ్ చేస్తారు. మీకు చాలా మంచి కలర్స్ ఉంటాయి. దేవుడు మీకు మంచి టాలెంట్ ఇచ్చాడు కదా పిల్లలు. మీరు కూడా చక్కగా ఇక్కడ నేను క్రియేట్ చేసినట్టు మీరు కూడా మీ ఇంట్లో పేపర్స్ టైం వేస్ట్ చేయకుండా మీకు ఇది ఒక ప్రాజెక్ట్ వర్క్. నెక్స్ట్ వీక్ అలా డే 1 అని ఒక పేపర్ మీద రాయండి. చూసినట్లుగా డే 1 అని పెట్టండి. ఇంకో పేజ్లో దేవుడు ఫస్ట్ డే ఏం క్రియేట్ చేశాడు? వెలుగును చీకటిని వేర్పరిచాడు. సెకండ్ డే ఆకాశాన్ని
నీటిని వేరుపరిచాడు. డే 3 సముద్రాలను, ఆరిన నేల మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్, ట్రీస్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నిటిని కూడా దేవుడు క్రియేట్ చేశాడు. కాబట్టి అది డే 3. డే 4 ఏంటియా? సన్, మూన్ అండ్ స్టార్స్. డే 4 మీరు డే 4 అనే పేపర్ మీద వేసి సన్ని, మూన్ని, స్టార్స్ని మీరు రాయండి. ఆ తర్వాత డే 5 దేవుడు బర్డ్స్ని అలాగే సీ యానిమల్స్ని దేవుడు ఆకాశంలో డిఫరెంట్ బర్డ్స్ ఎగురుతూ ఉంటాయి. నేల మీద పాకి చాలా యానిమల్స్ ఉన్నాయి. సో పిల్లలు గెట్ రెడీ. అండ్ డే 6 చాలా అద్భుతంగా దేవుడు డిఫరెంట్ యానిమల్స్ని దేవుడు క్రియేట్ చేశాడు. అండ్ ఆ డే 6 దేవుడు హ్యూమన్ బీయింగ్స్ అంటే నిన్ను నన్ను దేవుడు తయారు చేశాడు. మీకు నెక్స్ట్ వీక్కి ఈ ప్రాజెక్ట్ వర్క్ చక్కగా మీరు ఇంకా చాలా మంచి డ్రాయింగ్స్ చేయగలరు. ఇంకా మీ క్రియేటివిటీ క్లౌడ్స్ అన్నప్పుడు మీ ఇంట్లో కాటన్ ఉందనుకోండి, ఆ కాటన్ పెట్టి అలా క్రియేట్ చేయండి. సీస్ అన్నప్పుడు స్కై బ్లూ కలర్లో ఏదైనా పేపర్స్ ఉంటే యాడ్ చేయండి. ట్రీస్ అన్నప్పుడు మంచి పేపర్ కటింగ్స్ ఏమైనా ఉంటే ట్రీస్ని, ఫ్లవర్స్ని వాటన్నిటిని యాడ్ చేయండి. బర్డ్స్ అన్నప్పుడు మంచి బర్డ్స్ కటింగ్ పేపర్స్ మీరు వేయగలిగితే మీరు పెయింటింగ్స్తో చేయొచ్చు, క్రాఫ్ట్ వర్క్స్తో చేయొచ్చు. వాటన్నిటిని కూడా మంచి ఒక ఫైల్ లాగా చేసి మీరు ఒక మంచి థ్రెడ్తో కట్టేసి ఒక ఫైల్ లాగా చేయండి. మనం కలిసినప్పుడు తప్పకుండా మీ ప్రాజెక్ట్ వర్క్ని మేము అందరం చూస్తాం. ఓకేనా పిల్లలు? ఓకే, నవ్ ఇట్స్ మెమరీ వర్స్ టైం. ఓకేనా? ఒక మెమరీ వర్స్ నేర్చుకుందాం. వసంతక్క కంటెంట్ వాక్యం నేర్పిస్తుంది. ఓకేనా పిల్లలు? ఓకే, కంటెంట్ వాక్యం అక్క నేర్పిస్తుంది. ఒక పిల్లలు ఆల్రెడీ ఒకసారి నిలబడదామా? యాక్షన్ చేస్తూ నేర్చుకుందాం ఈ కంటెంట్ వాక్యాన్ని. స్టాండ్ అప్, ఒకసారి నిలబడండి. అక్కడే నిలబడండి. ఆంటీ మీకు యాక్షన్ చేపిస్తూ కంటెంట్ వాక్యాన్ని నేర్పిస్తాం. నిలబడాలి. స్టాండ్ అప్. ఫస్ట్ ఎలా? ఓకే పిల్లలు, ఇప్పటిదాకా మనం ఏం నేర్చుకున్నాం పిల్లలు? మంచి స్టోరీ విన్నాం కదా? విన్నారా? నచ్చిందా మీకు స్టోరీ? నచ్చిందా? వెరీ గుడ్. నాకు కూడా చాలా బాగా నచ్చింది. నిజంగా దేవుడు ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే, సిక్స్త్ డే చాలా మంచిగా చేశాడు కదా. అలా ఇప్పుడు మరి చక్కగా మనం స్టోరీ విన్నాం కదా. ఒక చిన్న కంటెంట్ వాక్యం. ఓకేనా పిల్లలు? ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ పిల్లలు? ఓకే. దేవుడు ఆదియందు భూమి ఆకాశములను చేసెను. దేవుడు ఆదియందు భూమి ఆకాశములను చేసెను. దేవుడు ఆదియందు భూమి ఆకాశములను చేసెను. ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనము. దేవుడు ఆదియందు భూమి ఆకాశములను చేసెను. ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనము. దేవుడు ఆదియందు భూమి ఆకాశములను చేసెను. ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనము. వెరీ గుడ్, సూపర్. మీరు ఇంకా మంచిగా నేర్చుకోవాలి. ఓకేనా పిల్లలు?
ఓకే పిల్లలు గేమ్ ఆడుతున్నామా? ఆర్ యు రెడీ ఫర్ గేమ్? నౌ ఇట్స్ గేమ్ టైం. ఓకే, ఆర్ యు రెడీ? చిన్న కమా గేమ్ ఆడరా మీరు? వద్దా? ఆపేద్దాం, మరి వెళ్ళిపోదాం. ఓకే, ఈరోజు గేమ్ ఏంటి అంటే చాలా సింపుల్. ఏంటో తెలుసా? దేవుడు యేసుప్రభువు వారు కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు ఒక చిన్న బాబు వచ్చి ఏం చేశాడు? 5 రొట్టెలు 2 చేతులు ఇచ్చాడు. అయితే ఇప్పుడు గేమ్ ఏంటో తెలుసా? బ్రెడ్ అనగానే ఎన్ని బ్రెడ్స్? 5 బ్రెడ్స్. ఫిషెస్ ఎన్ని ఫిషెస్? 2 fishes. ఓకే, ఇప్పుడు నేను బ్రెడ్ అనగానే మీరు ఎన్ని చూపించాలి? 5. 5 చూపించాలి. ఫిషెస్ అనగానే 2 చూపించాలి. ఓకే, మీరు కనుక తప్పు చూపిస్తే అవుట్. ఓకేనా? ఆర్ యు రెడీ? ఓకే, గేమ్ స్టార్ట్స్ నౌ. మీరు అలా చేస్తే గేమ్ క్యాన్సిల్, వెళ్ళిపోతుంది. ఓకేనా? రెడీ? బ్రెడ్. 2 hands cut, only 1 hand. Bread. Good. Fish. Bread. Fish. Bread. Fish. Bread. Fish. 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 I said. Okay. First time కదా? ఇది ఊరికే. ఇప్పుడు నుంచి రియల్స్ గేమ్ కాదు. ఓకే, స్లోగా చెప్తాను నీకోసం. ఓకేనా? కమాన్ స్టార్ట్. రెడీ? 1 2 3 స్టార్ట్. బ్రెడ్. ఫిష్. బ్రెడ్. ఇలా క్లియర్గా చూపించాలి. బ్రెడ్. ఫిష్. బ్రెడ్. ఫిష్. బ్రెడ్. ఫిష్. బ్రెడ్. ఫిష్. 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 ఓకే, ఐ సీ అవుట్. ఇప్పుడు ఓకే సరే. ఓకే, బ్రెడ్. ఫిష్. బ్రెడ్. ఫిష్. బ్రెడ్. ఫిష్. బ్రెడ్. ఫిష్. బ్రెడ్. ఫిష్. 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 బ్రెడ్. 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 ఫిష్. బ్రెడ్. ఫిష్. బ్రెడ్. ఫిష్. బ్రెడ్. ఫిష్. అందరూ అవుతారు. ఓకే పిల్లలు, గేమ్ నచ్చిందా మీకు? మీరు కూడా మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళతో కలిసి ఆడుకోండి, లేకుంటే మీరు ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్ అందరితో కలిసి చక్కగా ఆడుకోవచ్చు. ఈ సమయంలో ఆర్క్ పాత నిబంధన గ్రంథాల పేర్లన్నీ చెప్తాను. ఓకేనా? ఒకసారి క్లాప్స్ కొడదామా? Praise the Lord. Praise the Lord. My name is Baptistila. ఇప్పుడు నేను మొదటి ఆది కాలము, నిర్గమ కాలము, లేవ్య కాలము, సంఖ్యాకాలము, క్రిస్తోపదేశ కాలము, యోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమయాలు, రెండో సమయాలు, మొదటి రాజు, రెండో రాజు, మొదటి దినశాంతులు, రెండో దినశాంతులు, ఎజ్రా, ఎస్తేరు, యోబు, కీర్తన, సామెతలు, ప్రసంగి, పరమగీతములు, యెషయా, ఇర్మియా, విలాపవాక్యము, యెహెజ్కేలు, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్య, యోనా, మీకా, నాహు, హబక్కూకు, జెఫన్యా, జకర్యా, మలాకి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. మీకు ఒక మంచి గిఫ్ట్ ఇస్తాను. ఓకే పిల్లలు, మీరు కూడా తప్పకుండా పాత నిబంధన గ్రంథాలన్నీ కూడా నేర్చుకోండి నెక్స్ట్ వీక్ కల్లా. అండ్ నౌ అరౌండ్ అదిగంట నింబకాలం, వేయకాలం, పంచకాలం, మొదటి రాజులు, రెండో రాజులు, మొదటి దినము, రెండో దినము, మొదటి నేత్ర,
ఇప్పుడు నేను కీర్తన చెప్తున్నా. Genesis, Exodus, Leviticus, Numbers, Deuteronomy, Joshua, Judges, Ruth, 1 Samuel, 2 Samuel, 1 Kings, 2 Kings, 1 Chronicles, 2 Chronicles, Ezra, Nehemiah, Esther, Job, Psalms, Proverbs. ఓకే, వెరీ గుడ్. ఓకే, మిగతా అన్ని కూడా తప్పకుండా నేర్చుకుందాం. ఓకే పిల్లలు, మీరందరూ కూడా తప్పకుండా ఒక ప్రాజెక్ట్ వర్క్ ఏంటంటే డే 6 వర్క్, డే 1 to 6 అవన్నీ కూడా చక్కగా ప్రాజెక్ట్ చేసుకుని నీట్గా వీక్ అంతా టైం వేస్ట్ చేయకుండా మంచిగా ప్రాజెక్ట్ చేయండి. అలాగే కంటత వాక్యం కూడా నేర్చుకున్న ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనము, అలాగే పాత నిబంధన గ్రంథాలన్నీ పేర్లన్నీ కూడా చక్కగా నేర్చుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించుగాక. ఓకే, ఈ సమయంలో ఒక చిన్న షార్ట్ స్టోరీ అని లెసన్ని మనం విన్నాం. ఓకే పిల్లలు, ఈ సమయంలో ఇంతవరకు మనం చాలా చక్కటి స్టోరీ మనం నేర్చుకొని ఉన్నాం. దేవుడు 7 రోజుల్లో దేవుడు మన ఏం చేశాడు, అసలు భూమి ఎలా ఉంది అన్న విషయాన్ని నేర్చుకున్నాం. ఈ సమయంలో ఇంకొక చిన్న స్టోరీ. మరి చిన్న బిడ్డలందరూ కూడా మీరు చూస్తున్నారని మేము నమ్ముచున్నాం. పిల్లలు, మీరు కథలంటే మీకు చాలా ఇష్టం కదా, అందుకనే మీకు ఒక చాలా చిన్న స్టోరీ అన్నమాట. ఇప్పుడు మనము పిల్లలు గేమ్ ఆడారు కదా చక్కగా, చాలా చిన్న పిల్లలు. ఒకసారి యేసయ్య ఒక ప్లేస్లో కొండ మీద కూర్చొని ప్రసంగం చేస్తుంటే చాలామంది వినడానికి వచ్చారు. ఎంతమంది అంటే యేసయ్య మాటలు చెప్తుంటే వాళ్ళు ఎలా వింటున్నారంటే చాలా చక్కగా, వాళ్ళ టైం కూడా తెలియట్లేదు. మనమైతే కొద్దిసేపు చెప్పామనుకోండి పిల్లలు లేచి వెళ్ళిపోతాం, అబ్బా అటు ఇటు తిరుగుతాం కదా పిల్లలు. కానీ అక్కడ యేసయ్య దగ్గర వాళ్ళ మాటలు వింటుంటే వాళ్ళు అసలు కదలలేదంట, అటు ఇటు తిరిగి చూడలేదంట. కానీ యేసయ్య మాటలు వింటున్నారు. ఏమైపోయిందంటే వాళ్ళకి వింటూ టైం అంతా అయిపోయింది. వాళ్ళకి అలా 1 డే 2 డే 3 డేస్ అట్లా అయిపోయింది. వాళ్ళకి ఆకలి కూడా వేయట్లేదు పిల్లలు. ఆ సమయంలో యేసయ్యని చూశాడంట, అరే వీళ్ళందరూ చాలా చక్కగా నా మాటలు వింటున్నారు, పాపం వీళ్ళకి తినడానికి ఏమీ లేదు, ఏమైనా తినడానికి పెట్టమని తన దగ్గర ఉన్న శిష్యుని పిలిచి వీళ్ళకి తినడానికి ఏమైనా ఉంటే పెట్టండి అని చెప్పారంట. అప్పుడు శిష్యులు అన్నారంట, ఇంతమంది ఉన్నారు కదా, వీళ్ళందరికీ పెట్టడానికి సరిపడా ఆహారం మన దగ్గర లేదు కదా అన్నారంట. అంతలో ఎవరి దగ్గరైనా ఏమైనా ఉందా అని చూసినప్పుడు పిల్లలు అక్కడ ఒక చిన్న బాబు దగ్గర ఏమున్నాయి, 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయంట పిల్లలు. పాపం వాళ్ళ అమ్మ దారిలో తినమని ఆ బాబు కట్టు ఉంటుంది, కానీ ఆయన అలా పట్టుకొచ్చి మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అని అడిగితే ఆ చిన్న బాబు అన్నాడంట, ఓ నా దగ్గర ఉన్నాయి, ఇదిగో నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని చెప్పినప్పుడు యేసయ్య వాటిని తీసుకుని రండి పర్వాలేదు అని చెప్పినప్పుడు ఆ 5 రొట్టెల్ని 2 చేపల్ని యేసయ్య దగ్గరికి తీసుకొచ్చినప్పుడు పిల్లలు యేసయ్య వాటిని ఆశీర్వదించి వాటికి ప్రార్థన చేసి వాటన్నిటిని కూడా ఇక్కడ ఉన్న వారందరికీ కూడా పెట్టమని చెప్పారు పిల్లలు. అలా యేసయ్య 5 రొట్టెల్ని 2 చేపల్ని
ప్రార్థన చేసి ఆశీర్వదించి అందరికీ పెట్టినప్పుడు అక్కడున్న వాళ్ళందరూ కూడా చాలా తృప్తిగా కడుపు నిండా తినేసి చాలా తృప్తిగా ఉన్నారంట. అక్కడ ఎంతమంది ఉన్నారో తెలుసా పిల్లలు? 5 రొట్టెలు 2 చేపలే అక్కడ ఉన్నాయి. కానీ యేసయ్య వాళ్ళని ఆశీర్వదించినప్పుడు 5,000 మంది అక్కడ చాలా చక్కగా తిని తృప్తి పొందారు పిల్లలు. అవును పిల్లలు, ఈ కథ మరి చిన్న బిడ్డలను మీరు వింటున్నారు. యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రతిదాని కూడా కొంచెంగా, చిన్నపిల్లలు ఉంటారు కదా, మన దగ్గర ఏదైనా కొంచెంగా ఉన్నప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చి దాన్ని తీసుకొచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. బహుగా దానిని ఎక్కువగా మీకు రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇస్తాడు పిల్లలు. మరి ఈ స్టోరీ మీరు మర్చిపోవద్దు. చిన్న బాబు తీసుకొచ్చాడు, 5,000 మందికి ఆహారాన్ని పెట్టాడు. మన దగ్గర ఉన్న కొంచెం ఏదైనా దేవుడి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు దేవుడు దాన్ని ఆశీర్వదించి రెట్టింపుగా మనందరికీ దయచేస్తాడు పిల్లలు. దేవుడు ఈ మాటల్ని, ఈ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను పిల్లలు. మరి ఈ స్టోరీ నిమిత్తము ప్రార్థన చేస్తున్నాం పిల్లలు. మన మధ్యలో ఉన్న వెస్టర్న్ వచ్చి ప్రార్థన చేస్తాడు. ఓకే పిల్లలు, కళ్ళు వస్తున్నామా? అందరము మోకరించి ప్రార్థన అంటే మోకాళ్ళేసి 2 చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం పిల్లలు. ఈరోజు ఈ ప్రత్యేకమైన చిల్డ్రన్స్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను కదా. చిన్నపిల్లలు పాటలు పాడారు, మెమరీ వర్స్ చెప్పారు, అదేవిధంగా ఓల్డ్ టెస్ట్మెంట్ బుక్స్ చెప్పారు కదా. మీరును అవన్నీ కంఠతం చేయండి. దేవుడు తప్పకుండా మీ పిల్లల్ని మిమ్మల్ని దీవిస్తాడు. ఈ సమయంలో ముగింపు ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా యేసయ్య, నీ ఘనమైన నామమునకు స్తుతులను చెల్లిస్తున్నాను. చిన్నబిడలను నా యుద్ధకు రానివ్వండి, వారిని ఆటంకపరచొద్దన్నా. పరలోక రాజ్యము ఈ చిన్నపిల్లల్ని పోలినదై ఉన్నది అని నీ వాక్యము సెలవిస్తుంది. చిన్నపిల్లలు పవిత్రులు అని నీ వాక్యము సెలవిస్తుంది. నిజమే నా ప్రభువా, చిన్నపిల్లల నుండి మేము నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. అయితే ప్రత్యేకంగా ఈ రోజున ఈ చిల్డ్రన్స్ ప్రోగ్రాంలో మీరు మాకు తోడుగా నడిపించి బలపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నా. నెక్స్ట్ వీక్ మా ప్రభు మేము కొంత విషయాలతో మీ మధ్యలోనికి రావడానికి సహాయం చేయండి. వీలవుతే నా ప్రభు నీ కృపను బట్టి మేము అనేకమైన నూతన కార్యక్రమాలను చేస్తూ నేను మహింపరచడానికి సహాయం చేయండి. ప్రత్యేకంగా ఆర్క్ని, అరౌండ్ని, ఐఎఫ్సిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా ధైర్యం ఇవ్వండి, ఇంకా పాటలు పాడటానికి, యాక్షన్ సాంగ్స్ చేయడానికి, ఇంకా కంఠత వాక్యాలు చెప్పడానికి వారికి ఇంకా జ్ఞానము, బలమును, శక్తినివ్వండి. దీన్ని నడిపించినటువంటి దైవజనుడు జనసేవి గారికి, అదేవిధంగా సండే స్కూల్ టీచర్ వసంత గారికి మీ సన్నిధి తోడుగా ఉంచండి. వారి చిల్డ్రన్స్ మినిస్ట్రీని ఇంకా దీవించండి, ఆశీర్వదించండి. ఈ సియోను ప్రార్థనా మందిరము ద్వారా అనేక కార్యక్రమాలు జరిగింపబడుతూ నీ నామాన్ని మహిమపరచుటకు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రత్యేకంగా ఈరోజు సాయంకాలం 7 గంటలకు బైబిల్ స్టడీ తెస్సలోనిక పత్రిక మీద జరుగుతుంది కనుక అందరూ సాయంకాలం 7 గంటల కల్లా మీ పనులన్నిటినీ త్వరగా ముగించుకొని 7 గంటల కల్లా మీరందరూ లైవ్ వీక్షించడానికి సిద్ధపడి రావాల్సిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నారు. అంతవరకు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.